హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మనం ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేసుకుందాం. మనం ఏ ఎగ్జామ్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే కనుక తప్పనిసరిగా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్స్ ఫాలో అయ్యి తీరాలి. ఎనీ ఎగ్జామ్, సివిల్స్ ఎగ్జామ్ కావచ్చు, లేదు అనుకుంటే డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు, లేదా ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తప్పనిసరిగా ప్రీవియస్ పేపర్స్ ఫాలో అవ్వాలి అని మనం ఇప్పటి వరకు చాలా వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. దానివల్ల మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనే ఒక గైడ్లైన్స్ అనేది లభిస్తుంది. అలాగే ఎక్కువగా మార్క్ టెస్ట్లో రాయాలి, మనం చదివిన వాటిని మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ మార్క్ టెస్ట్లో రాయాలి, ఎన్ని అవకాశం కుదిరితే అన్ని మార్క్ టెస్ట్లో రాయాలి. ఓకే, దానిలో భాగంగా ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఏదైతే ఉందో మ్యాథ్స్ అనాలిసిస్ చేసుకుందాం. ఈరోజు క్లాసులో ఏపీ డిఎస్సి ప్రీవియస్ పేపరు జనవరి 31 జరిగినటువంటి 2019లో జరిగింది. 2019లో మనకి ఆ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి చాలా పేపర్లు జరిగాయి. దాంట్లో ఒక 17 పేపర్లు నేను గ్యాదర్ చేశాను. మ్యాక్సిమం 17 పేపర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను మ్యాథ్స్కి సంబంధించి. ఇది జనవరి 31 సెషన్ 2లో జరిగినటువంటి పేపర్. మేజర్గా చెప్పడానికి రీజన్ ఏంటయ్యా అంటే కనుక నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ అంటే చాలా భయపడుతూ ఉంటారు, మ్యాథ్స్ రాదు అనే ఉద్దేశంతో ఉంటారు. ఓకే, మనం బేసిక్ నాలెడ్జ్ కనుక మన దగ్గర ఉంటే ఓకే మనం అన్నీ ప్రిపేర్ అవుతాము. ప్రిపేర్ అవ్వకూడదు అని చెప్పట్లేదు, మనం బాగా ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడు కూడా. డిఎస్సి అంటే ఇంకా 100కి 100% ప్రతి ఒక్కరూ కష్టపడి అవుతారు, దాంట్లో చూడాల్సిన అవసరం లేదు. అయితే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనం భయపడడానికి కారణమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా. అంటే మన దగ్గర బేసిక్ నాలెడ్జ్ ఉంటే, పూర్తిగా మ్యాథ్స్ వాళ్ళ పూర్తి నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళతో ఖచ్చితంగా మనకి సమానమైన మార్కులు వస్తాయి అని చెప్పడం నా ఉద్దేశం. అంటే బేసిక్ నాలెడ్జ్ కనుక ఉంటే మన దగ్గర ఒరిజినల్ కాన్సెప్ట్ లేకపోయినా వస్తే చాలా హ్యాపీ. ఇప్పుడు నేను కాన్సెప్ట్ మాట్లాడతాను, కాన్సెప్ట్ లేకపోతే కనుక ప్రశ్నలో ఉన్న పాయింట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నేను తీసుకున్నది కూడా ప్రీవియస్ పేపర్లే, సొంత ప్రశ్నలు కూడా కాదు, ప్రీవియస్ పేపర్లే. ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తే మనం ఏ రకంగా సాల్వ్ చేస్తాం. ఓకే, అయితే 100% అన్ని ప్రశ్నలు చేసేస్తామా, వాడు ఎన్ని ప్రశ్నలు ఇస్తే అన్ని ప్రశ్నలు చేసేస్తామా అంటే అన్ని ప్రశ్నలు సాధ్యం అవ్వకపోవచ్చు. కానీ మనకు రాకపోయినా సరే కనీసం ఒక 5 నుంచి 6 ప్రశ్నలకి ఈ రకంగా సమాధానం, అంటే ఏమీ నేర్చుకోకపోయినా ఒక 5 నుంచి 6 ప్రశ్నలు చేయగలిగినా చాలా ఆనందం అనిపిస్తుంది. కాన్సెప్ట్ వచ్చి ఉంటే ఇంకా హ్యాపీ, అది వేరే విషయం. కానీ మ్యాథ్స్ అంటే భయాన్ని పోగొట్టడం అనేది ప్రధాన ఉద్దేశం ఈ వీడియో ద్వారా. ఒకసారి వాచ్ చేయండి, వీడియోని త్రూఅవుట్ వాచ్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నచ్చింది అనుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నాన్ మ్యాథ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి, వాళ్ళకి కూడా భయం పోద్ది. ఓకే, 80% భయపడాల్సినటువంటి నాన్ మ్యాథ్స్ వాళ్ళు అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్ అనేది కూడా మనకి ఒక జనరల్ సబ్జెక్టు, గుర్తుంచుకునే సబ్జెక్టు కూడా కాదు. అక్కడ ఉన్న పాయింట్ని బేస్ చేసుకొని చాలా వాటికి సమాధానాలు ఇవ్వచ్చు. ఓకే, దానిలో భాగంగా ఫస్ట్ ప్రశ్న చూడండి ఒకసారి. 2 సంపూరక కోణాల నిష్పత్తి 5:4 అయినా ఆ కోణాలు. ఇది రేఖాగణితానికి సంబంధించి సంపూరక కోణాలు అనే కాన్సెప్ట్కి సంబంధించింది. ఓకే అండి, కాన్సెప్ట్ వస్తే రాకపోతే 2 రకాలుగా ఆలోచిద్దాం. కాన్సెప్ట్ వస్తే కనుక వాడు క్లియర్గా ఉన్న పదం ఏంటయ్యా అంటే సంపూరక కోణాలు. సంపూరక కోణాలు అని చెప్పాడు కాబట్టి సంపూరక కోణాలు అంటే ఏంటని తెలుసుకుంటాం ఫస్ట్ మనం. సంపూరక కోణాలు అంటే అర్థం ఏంటి అంటే కనుక ఏవైనా 2 కోణాలు కనుక కలిపితే ఎక్స్ అనే కోణము వై అనే కోణము 2 కోణాలు కలిపితే ఆ 2 కోణాల మొత్తము కనుక 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అంటారు. ఏ 2 కోణాలను కలిపినప్పుడు 180 డిగ్రీలు అయితే ఆ రెండింటిని మనం ఏం చెప్తాం అంటే ఎక్స్ అండ్ వైని సంపూరక కోణాలు అని చెప్తాం. దాని ప్లేస్లో వాడు x:y 5:4 అని ఇచ్చాడు. 5:4 నేను ఫస్ట్ కాన్సెప్ట్ వాడుకొని చేసుకుంటున్నాను. దాని ప్రకారంగా ఇక్కడ XY అనే ప్లేస్లో 5:4 ఇచ్చాడు. ఎక్స్ అంటే కనుక 5, వై అంటే కనుక 4. అయితే మన ప్రకారం 2 కోణాలు కలిపితే అన్నాం కాబట్టి ఇది 5, ఇది 4 ఇచ్చాడు. 5, 4 అంటే ఎంత? 9. మన ప్రకారంగా 9. ఆ ప్లేస్లో వాడు 180 డిగ్రీలు ఇచ్చాడు. 9కి 180 అయితే
9కి 180 అయితే వాడు అడిగిన ప్రశ్న అందులో ఏదో ఒక కోణం తీసుకోండి, ఆ కోణాలని చెప్పాడు కాబట్టి ఒక కోణం కనుక్కోండి. 5కి ఎంత? 9కి 180 అయితే 5కి ఎంత? 9వ ఎక్కలో 9కి డబల్, 9కి డబల్ 18 కాబట్టి 9 20లు. 9 20లు ఎంత అంటే కనుక 180. సేమ్ పాయింట్ 5 20లు ఎంత అంటే 100. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 100 డిగ్రీలతో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 100 లేదు, ఇక్కడ 100 లేదు, ఇక్కడ 100 లేదు, ఇక్కడ 100 ఉంది కాబట్టి హ్యాపీగా సమాధానం ఎంత అంటే 100 డిగ్రీలు 80 డిగ్రీలు రెండు కలిస్తే 180. ఒకటి 100 డిగ్రీలు అంటే ఇంకోటి ఆటోమేటిక్ ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. ఎందుకంటే రెండు కలిస్తే 180 కాబట్టి. ఓకే అండి, ఇది మన కాన్సెప్ట్ వస్తే. ఇన్ కేసు మన కాన్సెప్ట్ రాలేదనుకోండి, ప్రశ్నలోనే కనిపిస్తుంది కదా 5:4 నిష్పత్తి అని చెప్పాడు. 5:4 అని చెప్పాడు కాబట్టి వాడిచ్చిన కోణాలకు నిష్పత్తి కట్టండి. వాడిచ్చిన కోణాలకు నిష్పత్తి కడితే ఇది 90, 90కి 90కి రేషియో కడితే ఏమవుతుంది? 90కి 90కి 0 0 క్యాన్సిల్. అలాగే దీంట్లో 9 ఎక్కబోతుంది కాబట్టి 1:1 రేషియో వచ్చింది, 5:4 కాదు. కాబట్టి ఇది సమాధానం కాదు. అలాగే దీనికి నిష్పత్తి కట్టామనుకోండి, ఈ రెండు కోణాలకు నిష్పత్తి కడితే వాడిచ్చిన ఆప్షన్లకు కడితే కనుక 0 0 క్యాన్సిల్, 11:7 వచ్చింది, 5:4 కాదు. కాబట్టి ఇది కూడా కాదు. అలాగే 120కి 60కి నిష్పత్తి కట్టామనుకోండి, 0 0 క్యాన్సిల్, 6 ఎక్కం పోతుంది, 6 రెళ్ళు 6 1లు అంటే 2:1 రేషియో అవుతుంది. కాబట్టి ఇది కూడా కాదు. ఇక మిగిలింది ఇదే కాబట్టి హ్యాపీగా సమాధానం ఎంత అంటే 100 డిగ్రీలు 80 డిగ్రీలు అని చెప్పొచ్చు. 100 డిగ్రీలు 80 డిగ్రీలు అని హ్యాపీగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి, కాబట్టి ఇలా ఆప్షన్లో ఉపయోగించుకొని చేసుకోవచ్చు. కాన్సెప్ట్ వస్తే కాన్సెప్ట్ వాడుకుంటాం. కాన్సెప్ట్ తెలియలేదనుకోండి, వాడే ఒక రేషియో ఇచ్చాడు కాబట్టి ఆ రేషియో ఎక్కడ వస్తుందని చెక్ చేసుకుంటే సమాధానం అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ వన్. అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. 10, 75, 3, 81, 17, 27, 4, 48, 12, 47, 9 మరియు 15 దత్తాంశాల మధ్యగతము ఎంత? సాంఖ్యక శాస్త్రం నుంచి పెట్టించాడు. వాడు అడిగిన ప్రశ్న మధ్యగతము. మధ్యగతము అంటే కనుక అర్థం ఏంటయ్యా అంటే కనుక మధ్యలో ఉండే విలువ అని అర్థం. మధ్యలో ఉండే విలువ, మధ్య విలువ. మధ్యగతము అంటే కనుక మధ్య విలువ. ఎప్పుడు మధ్య విలువ రాయాలి అంటే కనుక వాడు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో దానిని చిన్నదాని నుంచి పెద్దదానికి రాసుకోవాలి. ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం రాసుకోండి. పెద్దదాని నుంచి చిన్నకి కానీ చిన్నదాని నుంచి పెద్దదానికి కానీ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ మీకు నచ్చిన దాంట్లోంచి రాసుకోవచ్చు. ముందుగా వాడిచ్చిన డేటాని ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ ఆరోహణ క్రమం రాసుకున్నట్టయితే ఆరోహణ క్రమం రాసుకుంటే ఆరోహణ క్రమము అంటే చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు రాసుకుంటే అలా రాసుకున్న తర్వాత మధ్యలో ఉండే విలువనే మధ్యగతము అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా. అన్నిటికంటే చిన్న నెంబర్ ఏముంది? 3. అన్నిటికంటే చిన్న నెంబర్ 3. నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే కనుక 4. ఆ నెక్స్ట్ తర్వాత ఎంత ఉంది అంటే కనుక 9 కూడా ఉంది. 9 ఉంది. ఇంకా తర్వాత చిన్న నెంబర్ ఏముంది అంటే 10 రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 75, 81, 17, 27, 48, 12 కనిపిస్తుంది కాబట్టి 12 రాసుకోవచ్చు. నెక్స్ట్ 12 తర్వాత ఇక్కడ 15 కనిపిస్తుంది కాబట్టి 15 రాయొచ్చు. 17 కూడా ఉంది. 17 కూడా ఉంది. అందుకని 17 కూడా తీసిపడేయండి. ఇంకా ఏమున్నాయి అంటే కనుక క్లియర్గా మనకి 75, 81, 27, 48, 47 క్లియర్గా 27 నెక్స్ట్ నెంబరు. చిన్నదాని నుంచి పెద్దానికి రాసుకుంటున్నాము. 27 తర్వాత మనకి 47, 48, 47, 48. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అంటే కనుక దీంట్లో మనకి 75, 81, 75. ఇలా వాడిచ్చిన డేటా ఏదైతే ఉందో చిన్నదాని నుంచి పెద్దదానికి రాసుకుంటాం. ఆరోహణ క్రమంలో రాసుకుంటాం. నచ్చలేదనుకోండి పెద్దదాని నుంచి చిన్నదానికి రాసుకుంటాం. అవరోహణ క్రమంలో రాసుకుంటాం. అలా రాసిన తర్వాత కరెక్ట్గా మధ్య విలువ పేరులోనే ఉంది. మధ్యగతము అంటే మధ్య విలువ అని అర్థం. మధ్యగతము అంటే కనుక మధ్య విలువ.
బాహుళకము అంటే కనుక ఎక్కువసార్లు రిపీట్ అయ్యే విలువ. బాహుళకము అంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యే విలువ. మధ్యగతము అంటే మధ్య విలువ అని అర్థం. ఇక్కడ మధ్య విలువ అంటే కనుక ఇప్పుడు ఆర్డర్లో రాస్తాం కాబట్టి మధ్యలో చూసుకోండి. మొత్తంగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చాయి. 12 వచ్చాయి కాబట్టి అటు 5 ఇటు 5 తీసేయండి. అటు 5 ఇటు 5 తీసేస్తే కనుక 10 విలువలు పోతాయి. కరెక్ట్గా మధ్యలో 15 17 ఉండిపోయింది. 15 17 ఒకటే ఉంటుంది, ఏదో ఒక విలువ ఉండాలి. కానీ 2 విలువలు వచ్చాయి కాబట్టి ఈ రెండింటికి మధ్య విలువ. ఇక్కడ 15కి 16కి మధ్యలో ఏముంటుంది? 15కి 17కి మధ్యలో ఏముంటుంది? 16 ఉంటుంది. కాబట్టి మధ్య విలువ ఎంత అంటే కనుక 16 అని చెప్పుకోవచ్చు. మధ్య విలువ ఎంత అంటే 16 అని చెప్పుకోవచ్చు. సింపుల్గా మధ్యగతము అంటే కనుక మధ్య విలువ, బాహుళకము అంటే కనుక ఎక్కువసార్లు రిపీట్ అయ్యే విలువ. కాబట్టి వాడు డేటా ఇచ్చి మధ్యగతం అడిగితే ఏం చేయాలి అంటే ఆరోహణ క్రమంలో రాసుకుంటాం. చిన్నదాని నుంచి పెద్దదానికి రాసుకొని కరెక్ట్గా మధ్యదాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఒకటే విలువ ఉంటే ఒకటే వేస్తాం. ఇన్ కేస్ ఒకటి కాకుండా మధ్యలో మనకి 2 మిగిలే, మరి ఒకటే విలువ చెప్పాలి కాబట్టి ఆ రెండింటికి మధ్యది. 15కి 17కి మధ్యలో ఏముంటుంది? 16 ఉంటుంది కాబట్టి సమాధానం 16 చెప్పచ్చు. లేదండి నేను దీనికి మధ్య విలువ అని చెప్పాం కాబట్టి 15 + 17/2. 15 17 కలిస్తే 32, 32/2 అంటే కనుక ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఇలా కూడా చెప్పచ్చు. లేదు 15 17 మధ్యలో నెంబర్ 16 కదా, అందుకని హ్యాపీగా చెప్పేయచ్చు. ఓకే అండి, అంతే తప్ప ఇలా కలిపి సగం కూడా చేయాల్సిన అవసరం లేదు. జనరల్ పాయింట్స్ అంతే. నువ్వు ఆవేశపడడం తప్ప దీంట్లో మనకి కష్టపడిపోయేంత ఏం ఉండదు. మధ్యగతం అంటే మధ్య విలువ, బాహుళకం అంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యే విలువ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, ఎందుకంటే చెప్పేటప్పుడు అందులో ఉండే పాయింట్స్ బేస్ చూసుకొని మాట్లాడుతున్నాము. మధ్యగతం అంటే మధ్య విలువ. ఇందుకుముందు వాడు నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి నిష్పత్తి కింద ఉన్న ఆప్షన్లో చూడొచ్చు. లేదా సంపూరక అనే పదాలు వాడాడు కాబట్టి ఏ 2 కోణాలైనా కలిస్తే 180 అయితే సంపూరక కోణాలు అని చెప్తాం. 2 కోణాలు కలిపినప్పుడు 180 అయితే సంపూరకాలు. జస్ట్ ఆ కాన్సెప్ట్ వాడుకొని చేసుకున్నాం. ఓకే, అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి. 2 సంఖ్యల నిష్పత్తి 2:3. అందులో ప్రతి సంఖ్యకు 5 కలపగా నిష్పత్తి 5:7గా మారిన ఆ సంఖ్యలు. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 2 సంఖ్యల నిష్పత్తి 2:3. అందులో ప్రతి సంఖ్యకు 5 కలపగా వచ్చే నిష్పత్తి 5:7గా మారిన ఆ సంఖ్యలు. ఇది అంకగణితానికి సంబంధించి నిష్పత్తి అనుపాతము అనే చాప్టర్కి సంబంధించిన లెక్క. ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఓరియంటేషన్ లెక్క చేసుకోవచ్చు, లేదు ఆప్షన్ వాడుకొని చేసుకోవచ్చు. ఎప్పుడైతే నిష్పత్తి చూసామో చాలా హ్యాపీగా ఆప్షన్ చూసి చెప్పేయచ్చు. ఏంటది అంటే కనుక చూడండి ఒకసారి. 2 సంఖ్యలు 2:3. ఒక సంఖ్య 2, రెండవ సంఖ్య 3 అని చెప్పాడు. అంటే మామూలుగా పాయింట్లో అందులో ప్రతి సంఖ్యకు 5 కలపగా 5 కలిపితే అప్పుడు ఎలా మారిపోయేట సంఖ్యలు 5:7గా మారిపోయాయని చెప్పాడు. ఏదో ఒక దాన్ని టార్గెట్ చేసుకోండి. నేను రెండవ సంఖ్యను టార్గెట్ చేసుకుంటాను. రెండవ సంఖ్యను టార్గెట్ చేసుకుంటే 2 సంఖ్యల నిష్పత్తి 2:3. రెండవ సంఖ్య నేను 3 అనుకుంటే కింద ఆప్షన్లో రెండవ సంఖ్యలో 3 అనే నెంబర్ పోవాలి. ఎందుకంటే రెండవ సంఖ్య 3 కాబట్టి కింద ఆప్షన్లో రెండవ సంఖ్యలో మనకి 3 అనే ఎక్కం పోవాలి. 45లో 3 ఎక్కం పోద్ది, 36లో 3 ఎక్కం పోద్ది, 30లో 3 ఎక్కం పోతుంది, 27లో కూడా 3 ఎక్కం పోతుంది. 4 ఆప్షన్లు వచ్చాయి. ఇంకా ఏం చెప్పాడు? ప్రతి సంఖ్యకు 5 కలిపితే అన్నాడు. 5 కలిపితే అప్పుడు రెండవ సంఖ్య ఎంత? 7. 5 కలిపితే రెండవ సంఖ్య 7 అని చెప్తున్నాడు. అంటే 7 అంటే 7 భాగాలని అర్థం. అంతే తప్ప 5 కలిపితే 2 + 5 అని కాదు. ప్రతి సంఖ్యకు 5 కలిపితే అప్పుడు 7గా మారింది, 7 భాగాలుగా మారిపోయింది అంటే 7వ ఎక్కం పోవాలి. అందుకే రెండవ సంఖ్యకి 5 కలపండి. రెండవ సంఖ్యకి 5 కలిపితే కనుక ఇది 50 అయింది. 50లో 7 పోతుందా? పోదు. కాబట్టి ఇది సమాధానం కాదు. దీనికి 5 కలిపితే 41. 41లో 7వ ఎక్కం పోతుందా? పోదు. కాబట్టి ఇది కూడా సమాధానం కాదు. దీనికి మనం 5 కలిపితే 35. 35లో మనకి 7వ ఎక్కం పోతుంది కాబట్టి ఛాన్స్ ఉంది. దీనికి 5 కలిపితే
32లో మనకి 7వ ఎక్కం పోదు కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ సమాధానం ఎంత అంటే 20:30 అని చెప్పొచ్చు. 20:30 అంటే పూర్తిగా చేయకుండా మనం ఆలోచించుకునే విధానం అనమాట. ఓకే, ఇక్కడ కాన్సెప్టే రావాల్సిన అవసరం లేదు కదా. దీంట్లో రెండవ సంఖ్య అనే పాయింట్ని బేస్ చేసుకొని రెండవ సంఖ్య నెంబర్ 3, ఇక్కడ రెండవ సంఖ్య నెంబర్ 7 కాబట్టి రెండవ సంఖ్య నెంబర్ 3 కాబట్టి ఉన్న ఆప్షన్లో ఫస్ట్ 3వ ఎక్కం పోవాలి. మరి 7వ ఎక్కం ఎప్పుడు పోవాలి? ప్రతి సంఖ్యకు 5 కలిపినా అన్నాడు. అందుకని కింద ఉన్న ఆప్షన్లో రెండవ సంఖ్యకు 5 కలుపుతూ ఉంటే అప్పుడు మనకి 7వ ఎక్కం పోవాలి. ఎక్కడ 7వ ఎక్కం పోయిందో చూశాను, ఇక్కడ పోయింది, హ్యాపీగా టికెట్ వేసుకున్నాం. ఓకే, అదే జనరల్గా లెక్క ప్రకారం చేద్దాము అనుకుంటే కనుక ఇక్కడ రెండు సంఖ్యలు మనకి 2, 3 అని ఇచ్చాడు. అందుకని మొదటి సంఖ్య 2x అని, రెండవ సంఖ్య 3x అని చెప్తాం. 5 కలిపితే అని చెప్పాడు కాబట్టి నిష్పత్తి ఇచ్చాడు కదా. మొదటి సంఖ్య 2x, రెండవ సంఖ్య 3x అవుతుంది. అందుకని 2x/3x. ఇప్పుడు మనకు అందులో ప్రతి సంఖ్యకి అన్నాడు, అంటే దీనికి 5 కలపండి అని చెప్తున్నాడు, దీనికి 5 కలపండి అని చెప్తున్నాడు. అలా కలిపితే వచ్చే నిష్పత్తి ఎంత అంటే కనుక 5:7, 5/7 అని చెప్పాడు. 2x + 5/3x + 5 = 5/7. దీన్ని మనం సాల్వ్ చేస్తే సమాధానం వస్తుంది. 2x + 5/3x + 5 = 5/7. దీన్ని సాల్వ్ చేస్తే మనకి సమాధానం వస్తుంది. ఓకే, అందుకే నిష్పత్తి ఇచ్చినప్పుడు చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్లని ఒకవైపు తీసుకురండి, అంకెలని ఒకవైపు తీసుకురండి, ఎక్స్ విలువ వస్తుంది. దానిని ప్రతిక్షేపించుకొచ్చి 2xలోనో 3xలోనో ప్రతిక్షేపిస్తే సమాధానం వస్తుంది. ఓకే, అందుకే నిష్పత్తి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఓకే, అలాగే మరో లెక్క కూడా గమనించండి ఒకసారి. ఒక సంఖ్యలో 3/5 భాగము, దానిలో 2/7 భాగం కంటే 44 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత? ఇదంతా మనకి జనవరి 31న జరిగింది. ఓకే అండి, ఒరిజినల్ లెక్క చేస్తే కొంచెం పెద్ద లెక్కలే, కానీ మన ఆలోచన విధానం కనుక కరెక్ట్గా ఉంటే, బేసిక్ మీద మనకు అవగాహన ఉంటే, మినిమం నాలెడ్జ్ ఉంటే కనుక చాలా వరకు లెక్కలు చేయక్కర్లేదని చెప్తున్నా. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక సంఖ్యలో 3/5 భాగము, దానిలో 2/7 భాగం కంటే 44 ఎక్కువ అన్నాడు. ఏదో ఒక నెంబర్ ఉందండి, ఏదో ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్లో 3/5 భాగము అన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఈ నెంబర్లో 5వ ఎక్కం పోవాలి. అవునా కాదా? అలాగే ఇదే నెంబర్లో 2/7 భాగం అన్నాడండి, అంటే ఖచ్చితంగా ఈ నెంబర్లో మనకి 7వ ఎక్కం కూడా పోవాలి. అంటే ఈ నెంబర్లో మనకి 3/5 భాగము అంటే కనుక 5వ ఎక్కం పోవాలి, 2/7 భాగం అంటే 7వ ఎక్కం కూడా పోవాలి. అంటే మనం ఏ నెంబర్ అయితే అనుకుంటున్నామో ఆ నెంబర్లో తప్పనిసరిగా ఏ అంకెలు పోవాలి? 5వ ఎక్కము 7వ ఎక్కం పోవాలి. ఫలానా దానిలో అని అన్నాడు కదా, ఈ నెంబర్లో వాడు ఏదైతే నెంబర్ అంటాడో ఒక సంఖ్యలో తెలియదు, 3/5 భాగము అంటే 5 అనేది ఈ నెంబర్లో పోవాలి. అలాగే ఆ సంఖ్యలో 2/7 అన్నాడు, అంటే ఆ దానిలో ఆ నెంబర్లో 7వ ఎక్కం పోవాలి. అందుకని కింద ఉన్న ఆప్షన్లో అన్ని ఆ సంఖ్యలకి సంబంధించినవే కాబట్టి ఉన్న ఆప్షన్లో అటు 5వ ఎక్కము ఇటు 7వ ఎక్కము పోయేది ఏముందని చూస్తాం. 5వ ఎక్కము పోవాలి, 7వ ఎక్కం పోయేది ఎక్కడుందని చూస్తాం. చూడండి, పూర్తిగా లెక్క కూడా చేయట్లేదు. ఫలానా దానిలో భిన్నం పోవాలి అన్నాడంటే ఆ నెంబర్ క్యాన్సిల్ అవ్వాలి, హారము. మరి హారము క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 5 అనేది చూడక్కర్లేదు, ఎందుకంటే 5 మ్యాక్సిమం పోతుంది, ఇక్కడ పోదు, తీసేయచ్చు. ఇక్కడ పోతుంది 5, ఇక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది. నెక్స్ట్ 7వ ఎక్కం చూడండి, 7 18లో పోదు కాబట్టి తీసేయచ్చు. 7 14లో పోతుంది, ఛాన్స్ ఉంది, 7 13లో పోదు కాబట్టి తీసేయచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే 140 అని చెప్పొచ్చు. ఏం ఉపయోగించని చెప్పండి ఒకసారి. ఓకే అండి, ఇక్కడ జనవరి 31, 31/1/2019లో సెషన్ 2లో జరిగినటువంటి పేపరు మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. మ్యాథ్స్ పేపర్, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నాము. ఆ పేపర్లో ఎన్ని లెక్కలు ఈ రకంగా చేయగలుగుతున్నాం చూడండి ఒకసారి. నెక్స్ట్ రోజు ఇంకో పేపర్ అనలైజ్ చేసుకుంటాం, ఆ నెక్స్ట్ రోజు ఇంకో పేపర్ అనలైజ్ చేసుకుంటాం. ఇలా అనలైజ్ చేసుకుంటూ వస్తూ ఉంటే కనుక మనకి ఓకే ఆప్షన్ ఇస్తున్నాడు కాబట్టి నేను నాన్ మ్యాథ్స్ అయినా సరే చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పగలను అనే ఫీలింగ్ వస్తుంది నీకు. మన దగ్గర మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మినిమం బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఎక్కాలు బాగా వచ్చి ఉండాలి. ఓకే, చూడండి ఒకసారి లెక్క చేద్దాం అనుకుంటే
ఇక్కడ నాకు సంఖ్య తెలియదు కాబట్టి ఆ సంఖ్య నేను ఎక్స్ అని అనుకోండి. ఆ సంఖ్యలో 3/5 భాగము అంటే కనుక 3/5x అని అర్థం. ఇదే ఎక్స్లో మనకి 2/7 భాగము అన్నాడు. 2/7 అంటే 2/7x భాగం. ఈ భాగం అనేది దీనికంటే 44 ఎక్కువ అన్నాడు. 44 ఎక్కువ అన్నాడు అంటే తీసేస్తే ఈ భాగంలోంచి ఈ భాగము తీసేస్తే 44 వస్తుంది. ఇది వాడిచ్చినటువంటి లెక్క. దీనికి మనం సాల్వ్ చేస్తే సమాధానం వస్తుంది. ఓకే అండి. 3/5x మైనస్ 2/7x ఈజ్ ఈక్వల్ టు 44 అని చెప్పచ్చు. దీన్ని సాల్వ్ చేస్తే కనుక చూడ ఒకసారి 3x కసాగు ఎంత అంటే కనుక 35. 5 మనకి 35లో 7 సార్లు పోద్ది. 7 3 ఎంత 21x మైనస్ 7 దీంట్లో 5 సార్లు పోద్ది కాబట్టి 5 2 ఎంత 10x ఈజ్ ఈక్వల్ టు 44. 21xలోంచి 10xలు తీసేస్తే 11x అని ఉంటుంది. 35 ఇటు తీసుకెళ్ళిపోతే కనుక 44 ఇంటూ 35 అని చెప్పొచ్చు. 11 అనేది 44లో 4 సార్లు పోద్ది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే కనుక 4 35లు 140 అని చెప్పొచ్చు సమాధానం. కాబట్టి సమాధానం ఎంత అంటే 140 అని చెప్తాం. చేద్దాము అనుకుంటే ఇది. మరి ఇంతకుముందు నేను చెప్పింది ఏంటి? ఆప్షన్లు యూజ్ చేసుకొని చేస్తాం. భిన్నము కానీ నిష్పత్తి కానీ ఇచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మన దగ్గర ఏ కాన్సెప్ట్ ఉన్నా చేయాల్సిన అవసరం లేదు. ఏ చాప్టర్ అయినా సరే, అది ఏ చాప్టర్లో ప్రశ్నలు అడిగినా నిష్పత్తులు ఉన్నప్పుడు, భిన్నాలు ఉన్నప్పుడు, పర్సంటేజ్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. అప్పుడప్పుడు సాధ్యమైనంత వరకు మన దగ్గర కాన్సెప్ట్ కూడా లేకపోయినా వాడిచ్చిన ఆప్షన్లు బట్టి మనం సమాధానం చెప్పచ్చు. ఓకే అండి. కాబట్టి అలాంటి చిన్న చిన్న పాయింట్స్ మనం యూజ్ చేసుకోగలిగితే సాధ్యమైనంత వరకు లెక్కలు ఎక్కువ మార్కులు గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా. ఓకే అండి. మిగతా అన్నీ మనం బాగా చదువుతాము, మ్యాథ్స్ రాదు మ్యాథ్స్ రాదు మ్యాథ్స్ రాదు అనుకుంటారు. కానీ దీంట్లో అలాంటి అపోహ ఏమీ లేదు. చాలా సింపుల్గా చేయొచ్చు లెక్కలు. ఓకే అండి. అందుకని ప్రీవియస్ పేపర్లు మనం ఎక్కువ చూస్తూ ఉంటే మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అని కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే అండి. అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఒక సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత 54 సెంటీమీటర్లు. దాని ఆసన్న భుజాల నిష్పత్తి 2:7 అయినా ఆ రెండు భుజాలు. మళ్ళీ మనకి నిష్పత్తి ఇచ్చాడు. రేఖాగణితానికి సంబంధించిన ప్రశ్న. అది ఏ చాప్టర్లో ఉందో పక్కన పెట్టండి. ఆ చాప్టర్లో సబ్ టాపిక్ ఏంటి? మళ్ళీ సమాంతర చతుర్భుజానికి సంబంధించిన సబ్ టాపిక్. సమాంతర చతుర్భుజానికి సంబంధించిన సబ్ టాపిక్. నాకు అది రాదు అని మాత్రం అనుకోక్కర్లేదు. ఎందుకని అంటే కనుక వాడు నిష్పత్తి ఇచ్చాడు. 2:7 అనే నిష్పత్తి ఇచ్చాడు. ఎప్పుడైతే 2:7 అనే నిష్పత్తి ఇచ్చి ఆ రెండు భుజాలు కనుక్కోండి అన్నాడు. ఆ పైన మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నది అనవసరం. లెక్క చేయడానికి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ రెండు భుజాలు కనుక్కోమన్నాడు కాబట్టి క్లియర్గా రెండవ భుజం ఎంత 7. రెండు ఆసన్న భుజాలలో రెండవది 7 కాబట్టి వాడిచ్చినటువంటి రెండవ నెంబర్లో 7వ ఎక్కం పోవాలి. ఆ రెండవ నెంబర్లో మనకి 7వ ఎక్కం పోవాలి. ఎక్కడ 7వ ఎక్కం పోతుందో చూసుకోండి. అంతే, అంతకు మించి ఎక్కడ 7వ ఎక్కం పోతుందో చూసుకుంటే కనుక ఇందులో మనకి 7వ ఎక్కం పోదు కాబట్టి ఇది కాదు. ఇక్కడ 7వ ఎక్కం పోదు కాబట్టి ఇది కాదు. 21లో 7వ ఎక్కం పోతుంది. అలాగే క్లియర్గా 13లో కూడా 14లో కూడా మనకి 7వ ఎక్కం పోతుంది. మరి రెండు ఆప్షన్లు వచ్చాయి. మరి రెండు ఆప్షన్లు వచ్చాడు. ఫస్ట్ నెంబర్ కూడా చూసుకోవాలి కదా. మరి ఫస్ట్ భుజం ఎంత అంటే 2. మరి ఫస్ట్ భుజంలో 2వ ఎక్కం పోవాలి. ఫస్ట్ భుజంలో 2వ ఎక్కం అంటే 2 6లో పోతుంది, 2 13లో పోదు కాబట్టి ఇది కూడా కాదు. సమాధానం ఎంత అంటే 6 21. నేను లెక్క ఏం చేయలే. ఇక్కడ ఆసన్న భుజాలు, సమాంతర చతుర్భుజం ఈ పదాలు వాడలేదు. కేవలం నిష్పత్తి అనే పదం వాడుకొని చేసుకున్నాం అంతే. ఓకే. ఇప్పుడు కాన్సెప్ట్ ద్వారా లెక్క చేయాలి అనుకుంటే ఏం చేస్తాం? ఒక సమాంతర చతుర్భుజానికి సంబంధించి ఆసన్న భుజాలు అంటే కనుక పక్క పక్క భుజాలు అని అర్థం. ఆసన్న భుజాలు అంటే కనుక పక్క పక్క భుజాలు అని అర్థం. అయితే వాడు చుట్టుకొలత 54 సెంటీమీటర్లు అని చెప్పాడు. చుట్టుకొలత అంటే చుట్టూ ఉండే కొలత అని అర్థం. చుట్టూ ఉండే కొలత. చుట్టూ ఉండే కొలత. ఇది 2 భాగాలు 2x అని ఇచ్చాడు. ఇది 7 భాగాలు 7x అని ఇచ్చాడు. 2:7 అని చెప్పాడు కాబట్టి 2:7 అని చెప్పాడు కాబట్టి 2 7. ఇది 2x, ఇది 7x. మన ఇష్టం, ఎలాగైనా ఒక రాసుకోవడం ప్రాబ్లం లేదు, తర్వాత చూసుకోవచ్చు. ఇది 2x, ఇది 7x. ఓకే. అయితే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానము. ఎదురెదురు భుజాలు సమానం. ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి ఇది 2x అయితే ఇది కూడా ఏమవుతుంది 2x అవుతుంది. ఇది 7x అయితే ఇది ఏమవుతుంది ఇది కూడా 7x అవుతుంది. మరి చుట్టుకొలత
చుట్టూ కొలత అంటే అర్థం ఏంటంటే చుట్టూ ఉండే కొలత అని. చుట్టూ ఉండే కొలత, చుట్టూ ఉండే కొలత ఎంత? ఇక్కడ మనకి ఇది 9x, ఇది ఒక 9x, 18x అవుతుంది. 18x అవుతుంది. ఆ వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు అంటే కనుక మనకి 54 అని చెప్పాడు. మన ప్రకారంగా చుట్టూ కొలత, చుట్టూ ఉండే కొలత, చుట్టూ కొలత అంటే చుట్టూ ఉండేది. కాబట్టి 18x ఈజ్ ఈక్వల్ టు 54. మొత్తం 18 ఎక్స్లు ఉన్నాయి, 2 ఎక్స్లు, ఇక్కడికి 9, ఇక్కడికి వచ్చి 11, 11, 7, 18, 18 ఎక్స్లు అవుతుంది చుట్టూ కొలత. మన ప్రకారం ఆ వాల్యూ వచ్చి 54 ఇచ్చాడు. 18x ఈజ్ ఈక్వల్ 54. అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే కనుక 3 అని చెప్పొచ్చు. x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3. అప్పుడు క్లియర్గా మనకి ఆ రెండు ఆసన్న భుజాలు ఏమవుతాయి, ఆసన్న భుజాలు ఏమవుతాయి అంటే కనుక ఒకటి 2x అని ఇచ్చాడు, ఇంకొకటేమో 7x అని ఇచ్చాడు. మరి x అంటే 3 కాబట్టి 2 × 3 6 అవుతుంది, 7 × 3 21 అవుతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే 6, 21 అని చెప్పొచ్చు. ఇది మన కాన్సెప్ట్ తెలిస్తే. మన కాన్సెప్ట్తో పని లేదు, నిష్పత్తి గమనించామంటే అది ఏ చాప్టర్ అయినా, రేఖాగణితం కావచ్చు, క్షేత్రగణితం కావచ్చు, లేదు అనుకుంటే కనుక సంఖ్యా వ్యవస్థ కావచ్చు, లేదా అంకగణితానికి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా మీరు ఏ చాప్టర్ ఓపెన్ చేసినా నిష్పత్తి భిన్నం కామన్గా వస్తూనే ఉంటాయి. అలా వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఆప్షన్ వాడు చేయొచ్చు. మీ దగ్గర ఎక్కాలు బాగా ఉండాలి. ఓకే. అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. త్రిభుజం ఏబీసీలో డిఈఎఫ్ల వరుసగా బీసీ, సిఏ, ఏబీపై గల మధ్య బిందువులు. రేఖాగణితానికి సంబంధించిన ప్రశ్న, రేఖాగణితానికి సంబంధించిన ప్రశ్న. ఏబీసీ అనే ఒక త్రిభుజం ఉంటే ఈ డిఈఎఫ్లు బీసీ మీద, అలాగే సిఏ మీద, ఏబీ మీద మనకి మధ్య బిందువులు అని చెప్పి డిఈఎఫ్ అనేవి వాటి యొక్క మధ్య బిందువులు. అయితే ఏబీసీ వైశాల్యము 1756 అయినా డిఈఎఫ్ వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఈ డిఈఎఫ్ ఈ పార్ట్ వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఈ డిఈఎఫ్ అని మనం గీసామో చూడండి ఒకసారి, 4 త్రిభుజాలుగా డివైడ్ అయిపోయింది. చూడండి ఒకసారి, 4 త్రిభుజాలుగా డివైడ్ అయిపోయింది, అంటే 4 ముక్కలు అయిపోయింది. వాడిచ్చిందేమో ఈ పెద్ద వైశాల్యం ఇచ్చాడు. అంటే ఈ పెద్ద వైశాల్యం 4 ముక్కలు చేస్తే అందులో ఒక ముక్క డిఈఎఫ్ అంటే. ఎప్పుడైతే ఈ త్రిభుజం గీసామో ఆటోమేటిక్గా మనకు 4 ముక్కలు వచ్చాయి. అంటే టోటల్ వైశాల్యం 4 ముక్కలు అయిపోయింది. దానిని బట్టి ఏం చెప్పొచ్చు అంటే కనుక డిఈఎఫ్ వైశాల్యం అనేది ఏబీసీ వైశాల్యానికి 4వ వంతు అని చెప్పొచ్చు. 4 ముక్కలు అయిపోయింది కాబట్టి డిఈఎఫ్ వైశాల్యం అనేది ఏబీసీ వైశాల్యానికి 4వ వంతు, 4 ముక్కలు అయిపోయింది. ఓకే. కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు, ఏబీసీ వైశాల్యం 1756 అని ఇచ్చాడు కాబట్టి 4 భాగించినట్టయితే ఎంత అవుతుంది, 4 4 16, అంటే 400తో స్టార్ట్ అవ్వాలి, 400తో స్టార్ట్ అవ్వాలి, 400తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడే ఉంది కాబట్టి ఆన్సర్ 439 అని చెప్పచ్చు. 439. ఎప్పుడైతే మనం మధ్య బిందువులు గీసామో అది కలిపితే ఒక త్రిభుజం ఫామ్ అయింది, మొత్తం 4 త్రిభుజాలకు ఫామ్ అయ్యాయి. అంటే పెద్ద త్రిభుజము 4 చిన్న త్రిభుజాలుగా విడిపోయింది. పెద్ద త్రిభుజ వైశాల్యం 4 ముక్కలు చేశాను అని క్లియర్గా వాడుకుంటాడు కాబట్టి అక్కడ ఈ పెద్ద త్రిభుజాన్ని 4తో భాగిస్తే ఆ డిఈఎఫ్ వైశాల్యం వస్తుంది. డిఈఎఫ్ కావచ్చు, ఇది కావచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదైనా సరే 439. ఓకే. రేఖాగణితానికి సంబంధించిన పాయింట్. ఓకే. కాబట్టి వాడు ఏ టాపిక్స్ నుంచి ఎలా ప్రశ్నలు ఇస్తున్నాడో అని గమనించడం ఒకసారి. జస్ట్ చిన్న కాన్సెప్ట్లు ఉంటాయి అంతే. నువ్వు ఆవేశపడిపోవాల్సిన అవసరం లేదు. నీకు తెలియకపోతే దాన్నే భూతద్దలో చూస్తావు. ఓకే. లేదనుకుంటే నిన్ను భయపెట్టి ఏదో సోదంతా చెప్పాలి నీకు. కాబట్టి భయపడొద్దు. ఫస్ట్ చాలా సింపుల్గా ఉంటాయి. ఎంత పెద్ద కాన్సెప్ట్ నుంచి లెక్కించినా చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే. మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే కనుక ఫార్ములాస్ అని అవని ఇవని చాలా విపరీతంగా ఆలోచన చేస్తూ ఉంటారు. తెలిసిన బిట్లు చిన్న చిన్న బిట్లు ఆన్సర్లు పోగొడేస్తూ ఉంటారు. ఓకే అండి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే చూడండి ఒకసారి, 486*7 అనే 5 అంకెల సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించాలంటే స్టార్లో ఉండవలసిన కనిష్ట సంఖ్య ఎంత? 9 చేత నిశ్శేషంగా భాగించాలి అంటే కనుక
9చే నిశ్శేషంగా భాగించాలి అంటే కనుక అంకమూలము అంటే అంకెలన్నీ కలిపేస్తే, అంకమూలము డిజిటల్ రూట్, అంకమూలము అంకెలన్నీ కలిపేస్తే మనకి 9 రావాలి. అంటే టోటల్ 9 రావాలి. అంకమూలము టోటల్ కనుక చేస్తే టోటల్ 9 రావాలి. ఇక్కడ వాడిచ్చిన నెంబర్ ఏముంది? 4, 8, 6, స్టార్ 7 అని చెప్పాడు. అంకెలు కలిపేయండి. అంకెలు కలిపేస్తే 4, 8, 12, 12, 6, 12, 6 ఎంత అంటే 18, 18, 7, 18, 7 ఎంత అంటే 25 వచ్చింది. పక్కన స్టార్ ఉంది కాబట్టి మళ్ళీ 2, 5 కలిస్తే ఎంత? 7. మనకి టోటల్ ఎంత రావాలి? 9 రావాలి. టోటల్ 9 రావాలి. మరి టోటల్ 9 రావాలంటే దీనికి ఇంకెంత ఉండాలి? ఇప్పుడు ఈ స్టార్ ప్లేస్లో ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఈ స్టార్ ప్లేస్లో 2 ఉంటే అప్పుడు 7 + 2 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఈ స్టార్ ప్లేస్లో మనకి 2 ఉందనుకోండి, అప్పుడు మనకి 7 + 2 టోటల్ అయినా వస్తాయి. 4, 8, 12, 12, 6, 18, 18, 2, 20, 20 + 7 ఎంత అంటే 27, 27 అంటే 2, 7, 2, 7 అంటే టోటల్లో మనకి 9 అవుతుంది. కాబట్టి మనకి 9చే నిశ్శేషంగా భాగించాలి అంటే కనుక టోటల్ 9 రావాలి. ఇది మనకి సంఖ్యా వ్యవస్థకి సంబంధించి బాజనీయతా సూత్రాలు అనే చాప్టర్ నుంచి ఇచ్చిన ప్రశ్న. బాజనీయతా సూత్రాలు ఇందులో మనకి 9, 1, 3, 1, అలాగే 11 అది చాలా 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 ఇంపార్టెంట్. 11 యొక్క బాజనీయ సూత్రం మీద లెక్కిస్తూ ఉంటాడు. ఓకే. అలాగే 4, 8 బాగా ఇంపార్టెంట్ అయితే కనుక 11. నెక్స్ట్ 9 ఆర్డర్ వేసుకుంటే 9, 3ను 11, నెక్స్ట్ 9, 3, నెక్స్ట్ 4, 8. కాబట్టి బాజనీయ సూత్రాల మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. సంఖ్యా వ్యవస్థలో ఒక టాపిక్ అది. ఓకే. నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఒకడు 3 గుడ్లు 16 రూపాయల చొప్పున కొన్ని గుడ్లు కొని వాటిని 5 గుడ్లు 36 రూపాయల చొప్పున అమ్మగా 168 రూపాయల లాభం పొందిన అతడు పొందిన గుడ్ల సంఖ్య ఎంత? ఓకేనా? అతడు కొనిన గుడ్ల సంఖ్య ఎంత అడిగాడు. వాడు 3 గుడ్లు 16 రూపాయల చొప్పున కొన్నాడు. అంటే వాడు కొనేటప్పుడు 3 గుడ్లు 16 రూపాయల చొప్పున కొంటున్నాడు. అమ్మేటప్పుడేమో 5 గుడ్ల చొప్పున అమ్ముతున్నాడు. వాడు అమ్మేటప్పుడేమో 5 గుడ్ల చొప్పున అమ్ముతున్నాడు, కొనేటప్పుడేమో 3 గుడ్ల చొప్పున కొంటున్నాడు. రేట్లు సపరేట్గా ఉన్నాయి. అయితే అవన్నీ అమ్మేశాడు. వాడి దగ్గర ఉన్న అన్ని గుడ్లు అమ్మేశాడు. అమ్మేస్తే 168 రూపాయలు లాభం వచ్చింది. అయితే అతడు కొన్న గుడ్ల సంఖ్య ఎంత? లెక్క చేద్దాం, క్యాజువల్గా ఆలోచిద్దాం. ఆడి దగ్గర ఎన్నైతే గుడ్లు ఉన్నాయో ఖచ్చితంగా కొన్ని గుడ్లు కొన్నాడు కదా. వాడు కొన్న గుడ్లలో 3 గుడ్లు 16 రూపాయల చొప్పున కొంటున్నాడు అని చెప్పాడు. అలాగే అమ్ముతున్నప్పుడేమో 5 గుడ్లు చొప్పున అని చెప్తున్నాడు. అంటే వాడు ఎగ్జాక్ట్గా వాడి దగ్గర ఉన్న గుడ్లన్నీ కొనడం కానీ లేదా అమ్మడం కానీ జరగాలంటే, వాడు అమ్మడం జరగాలి అంటే కనుక ప్రతి 5 గుడ్లు అలా 5 గుడ్లు 36 రూపాయలు, 5 గుడ్లు 36 రూపాయలు, 5 గుడ్లు 36 రూపాయలు చొప్పున అమ్ముతున్నాడు. టోటల్గా అన్ని గుడ్లు అయిపోతాయి. అంటే అక్కడ గుడ్లు సంఖ్య ఏదైతే ఉందో ఇక్కడ 3 అనే పదం కనిపిస్తుంది, ఇక్కడ 5 అనే పదం కనిపిస్తుంది. వాడు అడిగిన ప్రశ్న కూడా గుడ్ల సంఖ్య అడిగాడు. అంటే టోటల్ నెంబరు అనేది తప్పనిసరిగా అటు 3వ ఎక్కం చేత భాగించబడాలి, 5వ ఎక్కం చేత భాగించబడాలి. ఓకే. కాబట్టి ఉన్న ఆప్షన్లో 42 5వ ఎక్కం చేత భాగించబడదు, 68 5వ ఎక్కం చేత భాగించబడదు, 82 5వ ఎక్కం చేత భాగించబడదు, 90 5వ ఎక్కం చేత భాగించబడుతుంది, అలాగే 3వ ఎక్కం చేత కూడా భాగించబడుతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే 90 అని చెప్పచ్చు. చాలా సింపుల్గా ఆలోచించవచ్చు. ఓకే. మ్యాథ్స్ వాళ్ళు వాచ్ చేస్తుంటే కనుక లెక్క మీరు ఆల్రెడీ చేసి జస్ట్ పాస్ చేసి చూడండి, ఒకసారి తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడు మ్యాథ్సా నాన్ మ్యాథ్సా ఉండదు ఇక్కడ మనకి. అంటే పాయింట్ క్యాచ్ చేయండి, అక్కడ ఉన్న పాయింట్స్ని క్యాచ్ చేయండి. పాయింట్ అంటే ఇక్కడ ఏముంది, మనకి గుడ్ల సంఖ్య అడిగాడు. ఖచ్చితంగా దగ్గర గుడ్లన్నీ అమ్మేస్తే, ఉదాహరణ 42 గుడ్లు ఉన్నాయనుకోండి, 5 చెప్పిన అమ్మితే 2 గుడ్లు మిగిలిపోతాయి. మరి అలాగే మనకి 68 ఉన్నాయనుకోండి, 5 చెప్పిన అమ్మడనుకోండి, ఇంకో 3 గుడ్లు మిగిలిపోతాయి. రౌండ్ ఫిగర్ ఉంటుంది కదా మనకి. కాబట్టి అలా 3 గుడ్లు చొప్పున కొన్నాడు, 5 గుడ్లు చొప్పున అమ్మాడు అని చెప్పాడు. అందుకని అటు 3వ ఎక్కం పోవాలి, ఇటు 5వ ఎక్కం పోవాలి. అలా పోయే నెంబర్ ఏముందో చెక్ చేసుకుంటే సమాధానం అయిపోతుంది. లెక్క చేద్దాం. ఇప్పుడు ఏం చెప్పాడు, 3 గుడ్లు
16 రూపాయల చొప్పున కొన్నాడు. అలాగే 5 గుడ్లు 36 రూపాయల చొప్పున అమ్మాడు. అప్పుడు ఒక గుడ్డు ఖరీదు ఎంత, ఒక గుడ్డు అమ్మిన ఖరీదు ఎంత అని వేసుకొని చేస్తే చాలా టైం అయిపోద్ది. అలా చేయొద్దు, చాలా ఇబ్బంది పడతాం కూడా. ఒక గుడ్డు కొన ఖరీదు, ఒక గుడ్డు అమ్మిన ఖరీదు అని చెప్పేసి 13/3, 36/5 అలా ఎప్పుడు వేయద్దు. ఇక్కడ గుడ్ల సంఖ్య సమానం చేసే ప్రయత్నం చేయండి. గుడ్ల సంఖ్యని సమానం చేసే ప్రయత్నం చేయండి. అంటే దీన్ని 5తో గుణించండి, దీన్ని ఏమో 3తో గుణించండి. అప్పుడు ఏమవుతుంది అంటే కనుక 5 3 15 గుడ్లు. 15 గుడ్లు కాస్ట్ ఎంత అంటే 5 16 80 రూపాయలు అవుతుంది. అప్పుడు 80 రూపాయలు పెట్టి కొన్నట్టు లెక్క. 15 గుడ్లు 80 రూపాయలు పెట్టి కొన్నట్టు లెక్క. 3 5 15 అవుతుంది కాబట్టి ఇక్కడ 15 గుడ్లు ఎంత కమ్మినట్టు అంటే కనుక 3 16 108 రూపాయలకి అమ్మాడు అర్థం. అంటే క్లియర్గా 15 గుడ్లు కొని 15 గుడ్లు అమ్మితే 15 గుడ్లు కొని 15 గుడ్లు అమ్మితే అతనికి ఎంత లాభం వచ్చింది అంటే కనుక 28 రూపాయల లాభం వచ్చింది. 28 రూపాయల లాభం వచ్చింది మన ప్రకారం. 15 గుడ్లు కొని 15 గుడ్లు అమ్మితే 28 రూపాయల లాభం వచ్చింది. కానీ అక్కడేం చెప్పాడు అంటే కనుక 168 రూపాయల లాభము అని చెప్పాడు. 168 రూపాయల లాభము అంటే 15 గుడ్ల దగ్గర 28 రూపాయల లాభం అయితే ఈ 168 రూపాయలు ఎన్ని గుడ్ల దగ్గర లాభం వస్తుంది? 28 రూపాయల లాభం వచ్చింది ఎప్పుడు 15 గుడ్లు అమ్మితే. అలాగే 168 రూపాయల లాభము ఎన్ని గుడ్ల దగ్గర వస్తుంది? ఇది వాడి ప్రశ్న. ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనకి చూడండి ఒకసారి 8 కనిపిస్తే ఇక్కడ 8 కనిపిస్తుంది. అంటే 6 తోటే గుణించాలి. 6 8 48, 6 2 12 4 16 168 సరిపోయింది. సేమ్ పాయింట్ ఇక్కడ కూడా మనం 6తో గుణించినట్టయితే 15 6 ఎంత అంటే 90. కాబట్టి సమాధానం ఎంత అంటే 90 గుడ్లు అని చెప్పచ్చు. చూడండి లెక్క చేస్తున్నప్పుడు మనం లెక్క కాన్సెప్ట్ వచ్చినా మ్యాథ్స్ వాళ్ళతో సహా కాన్సెప్ట్ వచ్చినా ఖచ్చితంగా నువ్వు దీన్నే ఫాలో అవుతూ ఉంటాం. అందుకని ఆ ప్రశ్నలోనే మనకి సమాధానాలు దాగి ఉంటాయి, అది పట్టుకోండి. ఈ పేపర్ ఎప్పుడైతే మనం అనాలిసిస్ చేస్తూ ఉన్నామో దాన్ని బట్టి ఆలోచన విధానం మార్చే ప్రయత్నం చేయండి. అంతే తప్ప మనకు లెక్క రావట్లేదు, మనకు మార్కులు పోతాయి, లెక్కలు రావట్లేదు, మార్కులు పోతే ఎప్పుడు అలా ఆలోచించొద్దు. లెక్క రాకపోయినా సమాధానాలు సాధ్యమైనంత వరకు రప్పించవచ్చు, ఆప్షన్ ఉంటాయి కాబట్టి. ఓకే, మీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా మీకు ఆ రకంగానే టీచ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఆ ఆప్షన్ ఉపయోగించుకొని లెక్క కూడా ఆప్షన్ ద్వారా ఎలా చేసుకోవాలో మాట్లాడతాము. అట్ ది సేమ్ టైం అలాగే ఈ ప్రశ్న మన కాన్సెప్ట్, ప్రతి లెక్కని కాన్సెప్ట్ విడమర్చి చెప్పడం జరుగుతుంది. ఇలా చేయాలి, ఇలా చేసుకోవాలని కాన్సెప్ట్ అంతా విడమర్చి మాట్లాడుకుంటాము. ఓకే, ఎంత పెద్ద లెక్క వచ్చినా సరే చాలా సింపుల్గా చేసే విధానం మాట్లాడుకుంటాం, చాలా సింపుల్గా. ఓకే, ఇక్కడ నాన్ మ్యాథ్స్ అనే పదం కూడా క్వశ్చన్ కనిపించదు. బేసిక్ 20 ఎక్కాలు వస్తే ఇంకా హ్యాపీ. మినిమం 12 ఎక్కాలని రావాలి. 20 ఎక్కాలు వస్తే సూపరు, మినిమం మనకి 12 ఎక్కాలని వస్తే కనుక చాలా మంచిది. ఓకే, ఇంకా అంతకు మించి మేము మళ్ళీ ఏం అడగం. ఓకే, అందుకని ప్రీవియస్ పేపర్లు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇలాంటివి మనం చాలా వరకు లెక్కలు సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, చాలా వరకు చేసుకోవచ్చు. ఓకే, అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఒక భిన్నములో లవము హారము కంటే 6 తక్కువ, లవానికి 3 కలిపిన భిన్నము 2/3కు సమానమైన ఆ భిన్నము. ఇది కూడా ఆప్షన్ వాడుకోమని చెప్తున్నాడు. లవము హారము కంటే 6 తక్కువ, హారము కంటే 6 తక్కువ అంటే హారము పెద్దది అని చెప్తున్నాడు. హారము కంటే 6 తక్కువ ఏది? లవము తక్కువ అని చెప్తున్నాడు. లవము తక్కువ ఎంత తక్కువ? 6 తక్కువ. లవం తక్కువ ఉన్న ఆప్షన్లో మనకి లవం తక్కువ అంటే ఇక్కడ లవం ఎక్కువగా ఉంది. లవం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ కూడా లవం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా కాదు. లవం అంటే పైది. అయితే ఆప్షన్ ఇది అవ్వాలి లేదా ఇది అవ్వాలి. దాంతోపాటు 6 తక్కువ అన్నాడు, గ్యాప్ 6 ఉండాలి. ఇక్కడ గ్యాప్ 6 ఉంది, ఇక్కడ కూడా గ్యాప్ 6 ఉంది. 2 చోట్ల 6 గ్యాప్ ఉంది. కాబట్టి 2 ఆప్షన్లో మనకి ఈ వాక్యం ప్రకారం ఒకటే. లవానికి 3 కలిపినా అని చెప్పాడు. దీనికి 3 కలపండి. లవానికి అంటే 7 + 3/13. 7 + 3 ఎంత? 10. 10/13. మనకి భిన్నం 10/13 వచ్చింది. వాడేమో 2/3 అన్నాడు, కాబట్టి ఇది కూడా కాదు.
మిగిలింది ఇదే కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. లేదు దాన్ని కూడా పరీక్షిద్దాం అనుకుంటే 3 + 3/9. 3 + 3 అంటే కనుక ఎంత అవుతుంది? 6. 6/9. 3 ఎక్కం పోతుంది, 3 2 3 3. కాబట్టి సమాధానం 2/3 సరిపోయింది కూడా. కాబట్టి సమాధానం ఎంత అంటే 2/3 అని చెప్పుకోవచ్చు అనమాట. సమాధానం ఎంత అంటే 2/3. అలా సింపుల్గా మాట్లాడేసుకోవచ్చు. లేదండి నేను లెక్క చేసుకుంటాను అంటే కనుక లవము హారము కంటే 6 తక్కువ అని చెప్పాడు. అంటే ఇది -6 అని రాస్తాం. అయితే ఏదో ఒకటి అనుకోవాలి కాబట్టి హారము x అనుకుంటే కనుక ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు లవము ఏమవుతుంది? x -6 అవుతుంది. ఈ హారము కంటే లవము 6 తక్కువ. నెక్స్ట్ లవానికి 3 కలిపినా అని చెప్పాడు. అంటే ఈ లవానికి 3 కలిపితే అంటే x -6 దీనికి 3 కలిపితే x ఈజ్ ఈక్వల్ టు ఆ భిన్నం ఎంత అన్నాడు? 2/3 అన్నాడు. దీన్ని సాల్వ్ చేస్తే అప్పుడు x విలువ వస్తుంది. ఆ కథంతా మనకి ఎందుకు అనుకుంటే హ్యాపీగా సమాధానం ఆప్షన్ వాడుకొని లెక్క చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ రకంగా మనం ఇంకా మనకు లెక్కలు ఉన్నాయి. ఓకే అండి, ఇంకా మనకు లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంకా లెక్కలు ఉన్నాయి ఈ పేపర్లో. ఇంకా నెక్స్ట్ ఇంకొక పార్ట్ 2 అని చెప్పేసి ఇంకో వీడియో చేసుకొని చేద్దాం. ఓకే అండి. ఖచ్చితంగా నోట్స్ పెట్టుకొని రాసుకుంటూ ఉండండి. నాన్ మ్యాథ్స్లో ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. ప్రతి ఒక్కరూ చాలా హార్డ్గా ప్రిపేర్ అవుతారు. డిఎస్ఏ అంటే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను చెప్తే మోటివేట్ స్థితిలో లేవు. ఎందుకని అంటే కనుక నువ్వు ఆల్రెడీ అన్నీ చూసి వచ్చినవాడు. అంతఃప్రేరణ నీ సైకాలజీలో పదం ఉంటుంది. నీకు అంతఃప్రేరణ ఉండదు తప్ప బాహ్య ప్రేరణ అది బయట వేరే వాళ్ళకి బాహ్య ప్రేరణలు పనిచేస్తాయి. ఎటు సైకాలజీ ప్రిపేర్ అవ్వడానికి ఆల్రెడీ బాహ్య ప్రేరణ అంతఃప్రేరణ ఇవన్నీ మనకు తెలిసిన పదాలు. కాబట్టి నీకు నువ్వుగా ప్రేరేపించుకొని సక్సెస్ కొట్టాలి అనే ఆలోచనతో నువ్వు ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతావు తప్ప ఇలా పలానా మాస్టర్ చెప్పారు, పలానా వాళ్ళు చెప్పారు అందుకని ప్రిపేర్ అవుతున్నాను అంటే కనుక జాబ్ నీకు 100% రాదు. నీకు నువ్వు ప్రేరేపించుకోవాలి, సక్సెస్ కొట్టే ప్రయత్నం చేయాలి. ఓకే, మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, మనం క్లాస్లో యాప్లో క్లాసులన్నీ కూడా మనకి చాలా సింపుల్ పద్ధతిలో ఉంటాయి. చాలా అంటే ఏ స్థాయి లెక్క వచ్చినా టెక్స్ట్ బుక్లో మనకి 10th క్లాస్ లెక్కలు కానీ 9th క్లాస్ లెక్కలు కానీ 8th క్లాస్ లెక్కలు కానీ అలా లెక్కలన్నీ కూడా మనం చూడండి ఒకసారి పెద్ద లెక్కలు కనిపిస్తాయి. కానీ చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, కాబట్టి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఓకే, నోట్స్ ఒకటి పెట్టుకోండి. ప్రీవియస్ పేపర్లన్నీ కూడా మనకి నేను ఆల్రెడీ 17 పేపర్లు గ్యాదర్ చేయడం జరిగింది. 2019లో 17 పేపర్లు గ్యాదర్ చేయడం జరిగింది. ఆ 17 పేపర్లు మీకు డే బై డే కావచ్చు లేదా రోజు కావచ్చు మీకు ఎనాలిసిస్ చేస్తూ కొన్ని ప్రశ్నలు చెప్పిన ఎనాలిసిస్ చేస్తూ పెడుతూ ఉంటాను. జాగ్రత్తగా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. భయపడొద్దు ఫస్ట్. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది మ్యాథ్స్ కూడా. గుర్తుంచుకునే అవకాశం ఉండదు దీంట్లో. ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ అక్కడ ఉన్న పాయింట్స్ ఉపయోగించుకుని లెక్కలు చేయొచ్చు. జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.